హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు విజయ్ కర్ణం గారు, పర్సనల్ ఫినాన్స్ అడ్వైజర్. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? డూయింగ్ గ్రేట్. ఈ మధ్య కాలంలో ఓపెన్ ప్లాట్స్ అనేవి మనం చాలా చూస్తున్నాం. సో మీ ప్రకారంగా ఓపెన్ ప్లాట్స్లో ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ అంటారా, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ అంటారా? అంటే దీనికి వన్ లైన్ ఆన్సర్ కంటే విల్ డూ డీటెయిల్ అనాలిసిస్ చేద్దామండి. సో ఇంకా పర్సనల్ ఇన్వెస్ట్మెంట్ కంటే కూడా ఐ మెట్ ఫ్యూ పీపుల్, వాళ్ళు ఎలా చేస్తున్నారంటే దే ఆర్ టేకింగ్ పర్సనల్ లోన్స్ తీసుకొని ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఒక 5 పీపుల్ కానీ ఒక 10 మెంబర్స్ కానీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ దగ్గరికి అయ్యి దే విల్ టేక్ ఏ పర్సనల్ లోన్ 10 lakhs 5 lakhs అట్లా తీసుకొని వాళ్ళు ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేసి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ రిటర్న్స్ వచ్చిన తర్వాత లోన్ రీపేమెంట్ చేసుకొని ప్రాఫిట్స్ తీసుకుందామనే స్ట్రాటజీ మీద దే ఆర్ ఏబుల్ టు డూయింగ్ దిస్ అనమాట. చాలా రోజుల నుంచి చేస్తున్నారు. సో ఐ మెట్ దీస్ పీపుల్ వెరీ రీసెంట్లీ. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏదైనా ఒక ప్రాపర్టీ చేసింది నాకు పాయింట్ టు పాయింట్ క్యాలిక్యులేషన్స్ చెప్పండి, వెదర్ యు ఆర్ డూయింగ్ ఏ ప్రాఫిటబుల్ బిజినెస్ ఆర్ నాట్ అనేది నేను చెప్పగలుగుతాను అనేసి నేను వాళ్ళకి అడిగాను అనమాట. సో వాళ్ళు ఒక ప్రాపర్టీ గురించి చెప్పారు. అంటే మరీ ఎక్కువ రొటేషన్ అవుతున్నది, ఎక్కువ హై కమర్షియల్ ప్రాపర్టీ కాకుండా మోడరేట్లో ఉన్న ప్రాపర్టీ గురించి చెప్పారు వాళ్ళు. సో ఒక 3 years బ్యాక్ ఒక ప్రాపర్టీ మీద 50 lakhs ఇన్వెస్ట్ చేస్తారు. 5 members ఈచ్ 10 lakhs అక్యుములేట్ చేసుకొని ఒక ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇవన్నీ పర్సనల్ లోన్స్. సో 3 years తర్వాత దే ఆర్ ఏబుల్ టు సెల్ అట్ 65 lakhs. సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇట్లా చిన్నగా అయినా సరే వీఆర్ ఏబుల్ టు గెట్ మోర్ ప్రాఫిట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అనేసుకొని ఇలా చేస్తున్నారు అన్నమాట. ఓకే, 3 years తర్వాత 65 lakhs అని చెప్పారు. ఓకే, మనం దీంట్లో వీళ్ళు తీసుకునేది లోన్, దానికి ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది కదా. సో అది మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 3.6 lakhs ఓన్లీ ఇంట్రెస్ట్ అవుతుంది. సో నెట్ టు నెట్ ప్రాఫిట్ చూసుకుంటే 11.4 lakhs వీళ్ళు దే ఆర్ ఇన్ ప్రాఫిట్స్ అనమాట. వెన్ దే అంటే లోన్ రీపేమెంట్ చేసిన తర్వాత 11.4 lakhs దే ఆర్ ఏబుల్ టు గెట్ ద ప్రాఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. రిస్క్ లేదా అంటే రిస్క్ ఉంది, ఓపెన్ ప్లాట్లో రిస్క్ ఉంది, మ్యూచువల్ ఫండ్స్లో కూడా రిస్క్ ఉంటుంది. ఏ అసెట్కి ఆ అసెట్ పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ రెండు ఉంటాయి. సో ఇది బేసిక్ క్యాలిక్యులేషన్ మనకు వాళ్ళ దగ్గరికి వచ్చిన ఇన్పుట్ అనమాట. సో నేను సేమ్ కంపారేటివ్ స్టడీ కోసం నేనేం చేశాను, మ్యూచువల్ ఫండ్స్లో కూడా సేమ్ అదే అమౌంట్ అదే 10 yearకి పెట్టుకుంటే ఎంత వస్తుందని ఒక చిన్న క్యాలిక్యులేషన్ చేశాను. సో వెన్ ఐ డిడ్ క్యాలిక్యులేషన్ ఫర్ జస్ట్ 12% తీసుకుంటే మనకి 65 lakhs దగ్గర 70 lakhs రిటర్న్స్ వస్తుంది. సో అడిషనల్గా ఒక 5 lakhs ఉంది అనమాట. 5 lakhs అనుకుంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అంటే వాళ్ళకి నెట్ ప్రాఫిట్ చూసుకుంటే ఈవెన్ ఆఫ్టర్ లోన్ పేమెంట్ చేసిన తర్వాత కూడా దే ఆర్ ఏబుల్ టు గెట్ 16.6 lakhs వాళ్ళు ప్రాఫిట్లో ఉంటారు. సో దిస్ ఈస్ జస్ట్ ఫర్ 12%. వెన్ వీ టేక్ ఫర్ ద 15%, సిఏజిఆర్ 15% తీసుకుంటే ఇట్ ఈస్ గోయింగ్ అరౌండ్ అంటే లోన్ రీపేమెంట్ చేసినాక కూడా దే ఆర్ ఏబుల్ టు గెట్ 22 lakhs అనమాట. సో హ్యూజ్ డిఫరెన్స్. ల్యాండ్ దగ్గర మ్యూచువల్ ఫండ్ దగ్గర పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది. ల్యాండ్లో రిస్క్ లేదా అంటే ల్యాండ్లో రిస్క్ ఉంది, మ్యూచువల్ ఫండ్లో రిస్క్ లేదంటే మ్యూచువల్ ఫండ్లో కూడా రిస్క్ ఉంది. కానీ ఇక్కడ మనము స్ట్రాటజికల్గా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అనేది మోర్ ఇంపార్టెంట్ థింగ్. దట్ ఇస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మేజర్ రీజన్స్ ఏంది అని నేను వాళ్ళని అడిగాను అనమాట. వాళ్ళు ఏమంటారంటే దే కెన్ ఏబుల్ టు సీ ఇట్, ఫిజికల్గా వాళ్ళు చూడగలుగుతారు. దే కెన్ ఇన్స్పెక్ట్ వెరీ వెల్, డాక్యుమెంటేషన్ అంతా క్లియర్గా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ అంటే అది టాంజిబుల్ అసెట్ కాదు. మ్యూచువల్ ఫండ్ యాజ్ ఎ ఇన్వెస్ట్మెంట్ ఇప్పటివరకు మేము ఎక్స్ప్లోర్ చేయలేదు. ల్యాండ్ అయితే మాకు ఎప్పుడు మా కళ్ళ ముందర ఉంటుంది, అందుకే మేము ఇది చేస్తున్నాం అనేసి. కానీ నెట్ టు నెట్ చూసుకుంటే దెర్ ఈస్ స్టిల్ పొటెన్షియల్ టు గెట్ మోర్ ప్రాఫిట్స్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. సో నేను వాళ్ళకి అడ్వైస్ చేసింది ఏంటంటే మీరు లోన్స్ తీసుకొని ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసే బదులు జస్ట్ మీకు దగ్గర ఎంత ఉందో ఇంతవరకు లంసమ్ అమౌంట్ కానీ ఎస్ఐపిస్ కానీ జస్ట్ మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపిస్ చేసుకుంటూ వెళ్ళండి. బికాజ్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ ఫిజికల్ వర్క్. డాక్యుమెంట్ చెక్ చేసుకోవడం కానీ, ల్యాండ్ ఇన్స్పెక్షన్ చేసుకోవడం కానీ, దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కూడా చాలా ప్రాబ్లం ఉంటుంది. అందరికీ అది పాసిబుల్ కాదు. సో ఇప్పటి వరకు ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే దట్స్ వెల్ అండ్ ఫైన్. బట్ ఫ్రమ్ నౌ ఇప్పటి నుంచి ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారో మీకు లిక్విడిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, కోవిడ్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ డిఫరెంట్ టైప్ ఆఫ్ వైరస్ అంటున్నారు. సో వీఆర్ ఇన్ హైలీ వాలటైల్ సిచ్యువేషన్స్, హైలీ అన్సర్టన్ సిచ్యువేషన్స్లో ఉంటాం. మనకి రేపొద్దున జాబ్ ఉంటుందో ఉండదో సరిగ్గా తెలియదు, లేకపోతే ఇన్కమ్ సరిపోతుందో సరిగ్గా తెలియదు.
మనకి ఎప్పుడు లిక్విడిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ల్యాండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసాము అంటే అట్‌లీస్ట్ ఒక 3 మంత్స్ అనేది టైం పడుతుంది దాన్ని లిక్విడేట్ చేయడానికి, మనకి ఎన్‌కాష్ చేసుకోవడానికి. సో ఆల్రెడీ ఇన్వెస్ట్‌మెంట్స్, ఆల్రెడీ ప్రాపర్టీస్ ల్యాండ్స్‌లో ఉంటే ఐ సజెస్ట్ దెమ్ టు స్టాప్. ఇంతవరకు ఉంటే అంతవరకు ఆపేసి ట్రై టు ఎక్స్‌ప్లోర్ డిఫరెంట్ ఆప్షన్స్ లైక్ మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్‌లో అట్‌లీస్ట్ ఒక 20-30% వాళ్ళ పోర్ట్‌ఫోలియో అలొకేషన్ చేసుకోగలిగితే ఎస్. లాంగ్ రన్‌లో కాంపౌండింగ్ కూడా వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. సో మీకు పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్స్ కూడా ఎక్కువ తీసుకొచ్చే స్కోప్ కూడా దీంట్లో ఉంటదన్నమాట. దట్స్ సో వీ ట్రై టు గైడ్ దెమ్ అనమాట. ఇంత మనకి ఒక 100 రూపీస్ ఉంటే దాంట్లో అన్ని అసెట్స్‌కి వాళ్ళు అలొకేషన్ చేసుకుంటే దే విల్ బీ ఫ్లెక్సిబుల్. అంటే ఏ సిట్యుయేషన్ వచ్చినా కూడా దే ఆర్ ఏబుల్ టు గెట్ అవుట్ ఆఫ్ దట్ సిట్యుయేషన్ ఈజీలీ. ఎనీ ఎమర్జెన్సీ సిట్యుయేషన్ కానీ, ఎనీ అన్సర్టనిటీ కానీ, డిఫరెంట్ టైప్ ఆఫ్ అసెట్స్ వాళ్ళ పోర్ట్‌ఫోలియో ఉంటే ప్రతి అసెట్ ఒక సిట్యుయేషన్‌కి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో చూసారు కదండి ఎంత ఇన్ఫర్మేటివ్ వీడియో. సో ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేయడం ఒకవేళ ఇప్పటిదాకా చేస్తే అది కొంచెం ఆలోచించి ఆపేసి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. 12-20% కూడా హై ఉన్నాయి, మీకు ప్రాఫిట్స్ కూడా వస్తాయి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.